ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోదు. ఇలయన్కుడిమార్ నాయనార్. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గాని మానవ జన్మ లభించదు. ఆ లభించిన నరజన్మ కూడా మహోత్కృష్ట దశను చేరుకోవాలంటే భగవంతుని అండ కావలసిందే. శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్న సామెత విధంగా సృష్టిలో ఏది ముందుకు సాగాలన్నా అందుకు ఒక నిర్దిష్టమైన విధానము, ఒక సమర్థమైన సమగ్రవంతమైన మార్గనిర్దేశకత్వం ఉంది. అది రూపొందించి నరుడు కాడు, అపౌరుషేయాలైన వేదాలు. అవి సూచించిన మార్గాన్ని అవలంబిస్తే తప్పకుండా భగవంతుని చేరుకునే అవకాశము, అదృష్టము దక్కుతుంది. ఇందుకు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు తెలియవలసిన అక్కర్లేదు. నిష్కల్మషం, నిర్మలత్వం, నిస్వార్థం, నిశ్చలత్వం కలిగి మంచి నడవడికతో దేవునిపై విశ్వాసం ఉంచుకొని ప్రవర్తిస్తే చాలు. వీటి ద్వారా ముక్తిని పొందిన ఎందరో పురాణ పురుషుల చరిత్రలు మన కళ్ళ ముందు కదలాడతాయి. అలాంటి పూజ్య భక్తుల్లో ఇలయాన్కుడిమార్ నాయనార్ ఒకరు. తమిళ దేశంలో పూర్వం ఇళయాన్కుడి అనే గ్రామంలో మారుడనే శివభక్తుడు నివసించేవాడు. అతనికో ఆచారం ఉంది. అతడు ఊరిలోని శివాలయానికి వచ్చే భక్తులందరినీ అతిథులుగా తలంచి గౌరవాభిమానాలతో సత్కరించి వారంతా తృప్తిపడే విధంగా భోజనం పెట్టాలన్నదే ఆ ఆచారం. అతని భక్తిలోని నిస్వార్థత వల్ల ఆ కోరిక నిరాఘంటంగా నెరవేరుతోంది. ఉన్నంతవరకు మారని ధనవంతుడే. అయితే చేతిలో ఉన్నదంతా ఈ విధంగా సత్కారాలకు, సన్మానాలకు, సంతర్పణలకు ఖర్చు చేస్తుంటే ఎంత డబ్బు మాత్రం ఎన్ని రోజులు ఉంటుంది? చేతిలో ఉన్నదంతా అతను తృప్తిగా భక్తుల అందరికీ చేసే సంతర్పణలతో హారతి కర్పూరంగా కరిగిపోయింది. అయినా అతను ఎంతమాత్రం దిగులు చెందలేదు, ఆచారాన్ని ఆపదలుచుకోలేదు. అందినంతవరకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పు సొప్పు మరీ చేసి అతిథి సత్కారం చేసేవాడు. వచ్చిన వారికి నచ్చినట్లు భోజనం సమకూర్చేవాడు. ఇతడి అంచంచలమైన దీక్షకు పరమేశ్వరుడు పొంగిపోయాడు. బోళాశంకరుడు కదా, ఇతని శక్తిని పరీక్షించదలిచాడు. అది అర్ధరాత్రి సమయం. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. బయటంతా కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించనంత కారు చీకటి కమ్మేసింది. ఈ పరిస్థితిలో శబ్దం వినిపించింది. మారుడి దంపతులు ఇంత అర్ధరాత్రి సమయంలో వారింటి తలుపు కొట్టి మరీ పిలుస్తున్నారు. ఎవరబ్బా అనుకుంటూ బయటకు వచ్చి తలుపు తీశాడు మారుడు. శరీరమంతా పూర్తిగా తడిసిపోయి నకనకలాడుతూ లోపలికి పోయిన కడుపుతో సన్నగా ఉన్న శివభక్తుడొకడు దీనంగా నిల్చొని ఉన్నాడు. అయ్యా, అన్నం తిని చాలా రోజులైంది. ఆకలి బాధ భరించలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా జోరుగా కురుస్తున్న ఈ వర్షం ఒకటి. ఇంకా ఎక్కడికి తిరిగి ఓపిక కూడా నశించింది. దయదలచి పట్టడన్నం ఉంటే పెట్టించి నా క్షుద్బాధను నివారింపజేయండి అని దీనంగా అభ్యర్థించాడు ఆ భక్తుడు. అతని దీనాలాపనకు కరిగిపోయాడు మారుడు. అయ్యో, తమరెంతో దీనావస్థలో ఉన్నారు. ముందు లోపలికి వచ్చి శరీరాన్ని తుడుచుకోండి అని పొడి బట్టలు తెచ్చి ఇచ్చాడు మారుడు. అతను ఒళ్ళు శుభ్రం చేసుకునే సమయంలో ఒక్కసారి లోపలికి వచ్చి భార్యతో, పాపం ఎంతో ఆకలి కడుపుతో చేత పట్టుకుని వచ్చాడు. ఇతని ఆకలి బాధ తీర్చేందుకు ఏమైనా ఆహారం ఉందా ఇంట్లో అని అడిగాడు. అందుకు ఆ ఇల్లాలు, స్వామి, మన దౌర్భాగ్యమో అతని దురదృష్టమో తెలియదు, కానీ ఇంట్లో ఒక్క బియ్యపు గింజైనా లేదు. పోనీ బయటకు వెళ్ళి ఎక్కడన్నా అప్పు చేసి తీసుకువద్దామన్నా
చేతిలో చిల్లర పైసా కూడా లేదు. ఇలాంటి నికృష్ట స్థితిలో పాపం ఈ అతిథి మన ఇంటికి ఆహారం కోసం వచ్చాడు. ఏం చేయాలో తోచటం లేదు అంది ఇల్లాలు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టుగా, ఒక్క నిమిషం ఆగండి, ఉదయము మీరు మన పొలంలో వడ్లగింజల్ని విత్తారు కదా, అవి ఇప్పుడు కురుస్తున్న ఇంత పెద్ద వర్షానికి పైకి తేలియాడుతుంటాయి. ఎలాగైనా మీరు పొలం వెళ్ళి ఆ గింజల్ని ఏరి తెస్తే వాటితో బియ్యం చేసి అన్నం వండుతాను, దాంతో అతిథి ఆకలి తీరుతుంది అని సలహా ఇచ్చింది గృహిణి. కురుస్తున్న జోరు వర్షంలోనే, చిమ్మ చీకటిలోనే గుడ్డి దీపాన్ని ఆసరా చేసుకొని చకచకా పొలం వైపు అడుగులు సాగించాడు మారన్. కన్ను పొడుచుకున్నా ఏదీ కనిపించటం లేదు. అలాగే కష్టపడి నీటిలో తేలియాడుతున్న వడ్ల గింజలను ఇంటి నుంచి తెచ్చుకున్న బుట్టలో వేసి అంతే వేగంతో ఇంటికి తిరిగి వచ్చాడు మారుడు. అప్పటి వరకు అతని ఇల్లాలు భర్త రాక కోసం తలుపు దగ్గరే ఎదురు చూస్తూ నిల్చొని ఉంది. ఈలోగా వచ్చిన అతిథి ఆకలి బాధకు తట్టుకోలేక సొమ్మసిల్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. భర్త చేతిలో నుంచి తడారున బుట్ట అందుకొని వంటింట్లోకి వెళ్ళింది మారుడి భార్య. నేర్పుగా, ఎంతో సహనంతో ఆ వడ్డను దంచి బియ్యంగా మార్చి అన్నం వండేందుకు పొయ్యి దగ్గరకు వెళ్ళింది. చూస్తే అక్కడ ఒక కట్టెపుల్ల కూడా లేదు. ఇదే విషయాన్ని భర్తకు తెలియజేసింది. ఏమిటి విషమస్థితి అనుకుంటూ వారి ఇంటికున్న ఒక్క దూలాన్ని పెరికి భార్య చేతికి అందించి, ఈ పుటకు దీంతో సరిపెట్టు, ముందు అతిథికి కడుపు నిండడం ముఖ్యమన్నాడు. తర్వాత భగవంతుడితో మనస్సులో, స్వామి, నా అలవాటుకు భంగం రానీయకు. ఇప్పటి వరకు నీ అనుగ్రహం వల్ల ఏనాడు నా విధి నిర్వహణకు ఆటంకం రాలేదు. చేతిలో పైకం లేకపోయినా సంతర్పణ ఎప్పుడూ ఆగలేదు. దయ ఉంచి ఈ భక్తుడికి తృప్తి కలిగించేలా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. మొత్తానికి వంట పూర్తయింది. అయితే అందులో వేసుకునేదానికి పదార్థాలేమీ లేవు. భర్తను పిలిచి ఏం చేద్దాం అని అడిగింది ఇల్లాలు. దిగులు చెంతకు అని పెరట్లోకి వెళ్ళి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆకుకూర చెట్టును బీకి భార్య చేతిలో పెట్టాడు. దాంతో సంతోషపడ్డ మారుడి భార్య ఆకుకూరతో పప్పు వండి అతిథిని భోజనానికి ఆహ్వానించండి అని భర్తతో చెప్పింది. భర్త ఆదుర్దాగా భక్తుడి వద్దకు వెళ్ళి నీరసంగా పడుకున్న అతిథిని చూసి, అయ్యా, బాగా పొద్దుపోయింది, స్వామి, ఇంత ఆలస్యానికి క్షమించండి. ఆకలితో వేగిపోతున్న తమరు నేనిచ్చే అసమగ్రమైన ఆహారంతో సరిపెట్టుకొని ఆకలి తీర్చుకొని మమ్మల్ని కృతార్థుని చెయ్యండని దోసిలొగ్గి నమస్కరిస్తూ ఆహ్వానించాడు. అంతే, ఆ పడుకున్న బక్కగా ఉన్న భక్తుడి శరీరం నుంచి కాంతిపుంజం బయటికి వచ్చింది. ఆశ్చర్యం! ఒక్కసారిగా కోటి సూర్యులు అక్కడ ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఉద్భవించింది. కళ్ళు మిరుమిట్లు కొలిపాయి. ఎంతకీ భర్త అతిథి ఇద్దరు వంటింట్లోకి రాకపోవడం లేదేమిటి అని భార్య కూడా అతిథి ఉన్న గదిలోకి అడుగుపెట్టింది. అప్పటికక్కడే ఉమాసహితుడైన కైలాసనాథుడు భర్తకు దివ్య సాక్షాత్కారం అనుగ్రహించారు. పార్వతీ పరమేశ్వరులు చూసి పొంగిపోయిన దంపతులిద్దరూ ఆ ఆది దంపతుల పాదాలపై సాగిలపడి నమస్కరించారు. వారి భక్త ప్రపత్తులకు పరమశుడైన పరమశివుడు, మారా, నీ నిష్కల్మషమైన భక్తికి నేను సంతసించాను. ఇక నుంచి మీ దంపతులు నా సదనానికి విచ్చేసి అక్కడే మీ విధిని నిర్వర్తించండి. ఈ రోజు నుంచి మీకు ధనం లేదన్న వ్యధ ఉండదు. సాక్షాత్తు ధనాధిపతి కుబేరుడే మీకు దాసుడై ఉండేలా అనుగ్రహిస్తున్నాను అని అంతర్ధానమయ్యారు. అప్పటి నుంచి మారుడి దంపతులు శివాజ్ఞ మేరకు కైలాసానికి వెళ్ళి శివుని సన్నిధిలోనే తమ నిత్యవిధి అయిన అతిథి సత్కారాన్ని కొనసాగించటం ఆరంభించారు. తను నమ్మిన భక్తుల్ని ఏనాడూ భగవంతుడు వదిలిపెట్టడు. ఎన్ని పరీక్షలు పెట్టినా అవి అతని భక్తిని నిరూపించటానికే తప్ప మరొకటి మాత్రం కానే కాదు. అంతటి పేద స్థితిలోనూ ఏమాత్రం తడపటాయించకుండా ఉన్నంతలో
అతిథిని సంతృప్తిపరిచేందుకు మారుడు ఎంత తంటాలు పడ్డాడో గమనించారు కదా. కాబట్టే సాక్షాత్తు శివసన్నిధిలోనే స్థానం సంపాదించుకొని కైలాసంలో ఒక ముఖ్యునిగా విఖ్యాతి చెందాడు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.